క్లాత్ని రైట్ సైడ్కి పెట్టి రైట్ సైడ్ పైన లైనింగ్ పెట్టి ఇలా స్టిచ్ చేసుకొని వెనక్కి తిప్పేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి వెనక్కి తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే మనకి క్లాత్ కదిలిపోకుండా నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం రౌండ్గా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని 2 హ్యాండ్స్ స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రాస్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, అయితే కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఇంకా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 హ్యాండ్స్ అయితే నేను లైనింగ్ అటాచ్ చేసేసాను. హ్యాండ్స్ నేను రఫుల్ హ్యాండ్స్ పెడదామని చెప్పి మళ్ళీ మెయిన్ క్లాత్ని 4 ఫోల్డ్స్ చేసుకొని ఇలా రఫుల్ హ్యాండ్స్ కోసం అయితే మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. మనము ఫస్ట్ అయితే 13 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. 13 ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత కింది వైపుకి 4 ఇంచెస్ తీసుకోవాలి. మనము 13 ఇంచెస్ మార్క్ చేసుకున్న దగ్గర 7 ఇంచెస్ తీసుకోవాలి. 7 ఇంచెస్ తీసుకోవాలి. ఆ తర్వాత ఈ 7 ఇంచెస్ని 4 ఇంచెస్ వరకు కొంచెం డౌన్ చేసుకుంటూ కలపాలి. ఆ తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. 4 ఫోల్డ్స్ చేసాం కాబట్టి 2 హ్యాండ్స్కి అయితే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా సైడ్కి ఫోల్డ్ చేసి 2 సైడ్లు అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి రెండిటికి. ఆ తర్వాత చిన్నగా ఇలా ప్రిల్స్ పెట్టుకోవాలి. సో అది పవర్ పోయినుండే అందుకే చీకటిగా కనిపించింది. నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా చిన్నగా ప్రిల్స్ పెట్టుకోవాలి. ప్రిల్స్ పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అలాగే ఈ సైడ్ మళ్ళీ మనము ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ 2 సైడ్లు కాకుండా ఆ 2 సైడ్లు మనం స్టిచ్ చేసుకోవాలి. ఒకటి మనం 7 ఇంచెస్ తీసుకున్నాము, ఒకటి 4 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి 7 ఇంచెస్ది మనకి కొంచెం